రకాలు కావాల్సినవన్నీ కూడా తీసుకొని ఎంఈఓలు కుదుర్చుకొని ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర యువతకి భవిష్యత్తునివ్వటానికి, ఈ రాష్ట్ర ప్రగతి ముందుకు నడవటానికి, రాష్ట్ర గౌరవం ఎమిడింపజేయడానికి కావాల్సిన చర్యలే తీసుకుంటాం. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. ఆంజనేయ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. అందరికీ నమస్కారం బ్రహ్మనాయుడు గారు. సో గత 5 ఏళ్లలో ఉద్యోగాలకు నోచుకోనటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో కూటమి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. అందులో చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్గా గతంలో మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ని పెద్ద ఎత్తున డెవలప్ చేసి మరి లక్షలాది మందికి ఉద్యోగాలు రావటంలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. కాబట్టి మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఆయన అధ్యక్షతన ఖచ్చితంగా మరి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఇతర రాష్ట్రాలకు పోవాల్సినటువంటి అవసరం లేదు, ప్రత్యేకించి వాలంటీర్ లాంటి ఉద్యోగాలు 5,000కి చేయాల్సిన అవసరం లేదు, డిగ్రీలు పీజీలు చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా. సో అనేటువంటి ఒక ఆలోచనతోటి ఆశతోటి ఎదురు చూస్తున్నటువంటి ఈ నిరుద్యోగులకి ఇప్పుడు ఏదైతే బీపీసీఎల్ ఉందో ఈ బీపీసీఎల్కి సంబంధించి దాదాపు ఇది 60,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి మచిలీపట్నంలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. వేలాది మందికి ప్రత్యక్షంగా, లక్షలాది మందికి పరోక్షంగా దీనివల్ల ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చలు కూడా పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ బీపీసీఎల్కి సంబంధించిన ప్రతినిధులు కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిశారు. సో ఏ మేరకు ఆశలు పెట్టుకోవచ్చు సార్ నిరుద్యోగులు ఈ ప్రభుత్వంలో? బ్రహ్మనాయుడు గారు ఒక దూరదృష్టి గల నాయకుడు, సుదీర్ఘమైన పరిపాలన అనుభవం గల నాయకుడు పరిపాలనకు వచ్చినప్పుడు సహజంగానే ఆశలు పెరుగుతాయి ప్రజలకి, ప్రత్యేకంగా నిరుద్యోగులకి. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కూటమి ప్రభుత్వం ఉంది. ప్రభుత్వంలో నీతి నిజాయితీతో పనిచేసే మంత్రులు ఉన్నారు, ప్రజా సమస్యల పట్ల అవగాహన గల వ్యక్తులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, నిరంతరం పోరాటం చేసే ఉప ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వంలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి రూపంలో. అందువల్ల సహజంగా ప్రజలు, యువకులు ఆశలు పెద్ద ఎత్తున ఉంటాయి. ఖచ్చితంగా ఆశల్ని నెరవేర్చడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది, తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. బయట నుంచి పెట్టుబడిదారులు రావాలంటే రాష్ట్రంలో ఏ నాయకత్వం ఉంది, మనం పెట్టుబడి పెడితే అది సద్వినియోగం అవుతుందా, మనకు పెట్టుబడిదారులకు కావాల్సిన వస్తువులు కల్పించగలరా, శాంతి భద్రతల పరిస్థితి బాగుందా, రాజకీయ కక్షలు లేకుండా ఉన్నాయా, అవినీతి తక్కువ స్థాయిలో ఉందా, మనం పెట్టుబడి పెట్టేదానికి ఎటువంటి ఒత్తిడి రాకుండా మనం సవ్యంగా మన పెట్టుబడులు అక్కడ పెట్టి మన యొక్క పరిశ్రమ నిర్మాణం చేయొచ్చు. ఇవన్నీ కూడా ఆలోచన. ఎందుకంటే 100,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఇవన్నీ ఆలోచిస్తారు కదా, అవును, ఇవన్నీ చూస్తారు కదా, స్థిర నాయకత్వం చూస్తారు కదా, నాయకత్వం యొక్క విజన్ చూస్తారు కదా. మళ్ళీ అధికారులు ఇబ్బంది పెట్టకూడదు, కమిషన్ రూపంలో వాళ్ళని ఇబ్బందులు పెట్టకూడదు, అవన్నీ చూసుకుంటారు కదా. గతంలో నాయకుడి యొక్క ట్రాక్ రికార్డ్ ఏందో చూస్తారు కదా. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఈ రోజు ఈ ప్రభుత్వం పట్ల పెట్టుబడిదారులకు విశ్వాసం పెరుగుతుంది. అందుకనే మొట్టమొదటిగా బీపీసీఎల్, భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పెద్ద ఎత్తున 60,000 కోట్లతోటి ఇనిషియల్, అది 60,000 కోట్లది 70,000 కోట్లకైనా పోవచ్చు, లేదా భవిష్యత్తులో ఇంకా ఎక్స్పాన్షన్ పోతే 1,00,000 కోట్లైనా కావచ్చు. ఎప్పుడు విశ్వాసం ఉన్నప్పుడు, విశ్వసనీయత, క్రెడిబిలిటీ నాయకత్వం పట్ల ఉన్నప్పుడు. కాబట్టి ఈ రోజు ఇది ఒక మంచి పరిణామంగా భావించాలి. మన గతంలో చూసాము, అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రం నుంచి పారిపోయాయి. అసలు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక గొప్ప వ్యాపార వ్యవస్థ, పార్లమెంట్ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మొన్నటి వరకు ఉన్న పార్లమెంట్ సభ్యులు, మన బ్యాటరీస్ అధినేత చిత్తూరు జిల్లాలో ఆయన వెళ్ళి 7,000 కోట్ల రూపాయలతోటి తెలంగాణలో పెట్టే పరిస్థితి, దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ రాష్ట్రం మీద, ఈ ప్రభుత్వం మీద విశ్వాసం లేక అనేక ఇబ్బందులు పడ్డాడు, అనేక హరాస్మెంట్ కు లోనయ్యారు. ఆ పరిశ్రమల మీద దాడులు జరిగాయి, రకరకాల తప్పుడు ఆరోపణలు చేశారు, చిన్న పొరపాట్లు పెద్ద పొరపాట్లుగా చిత్రీకరించి పోతదోని పెట్టి చూపించారు. సో ఆయన ఇతర పక్క రాష్ట్రానికి పోయి అక్కడ పెట్టుబడి పెడుతున్నారు. అదేవిధంగా కియాకి సంబంధించిన యాన్సిలరీ యూనిట్లు, ఆ రోజు ఉన్న లోక్సభ సభ్యులు, కియా ఉండే ప్రాంతంలో ఉన్న లోక్సభ సభ్యులు మాట్లాడిన మాటలు ఆ రోజు పారిశ్రామికవేత్తలు మర్చిపోలేకపోయారు, ఏదైనా బెదిరించారు.
వాళ్ళ యొక్క యాన్సిలరీ యూనిట్స్ అన్ని కూడా ఇతర రాష్ట్రాలకి, పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోయాయి. అదాని డేటా సెంటర్ వాళ్ళ యొక్క వాల్యూమ్ తగ్గించుకున్నారు. పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు భయపడ్డారు. చాలా మంది బహిరంగంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్కి వస్తే అవినీతి ఎక్కువగా ఉంది, కమిషన్లు ఇవ్వమని బెదిరిస్తున్నారు, వాటాలు ఇవ్వమని బెదిరిస్తున్నారు. అది అప్పట్లో కియాక్స్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులను వైకాపా ఎంపీ బెదిరించారు అనేటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఆయన ఏలు చూపించడం ఆ ప్రతినిధులకి, వాళ్ళు కాస్త భయాందోళనకు గురవడం అప్పట్లో పేపర్లో కూడా పెద్ద ఎత్తున సంచలనంగా మరి. ఈ రోజు ఆ విధంగా బెదిరించే అవకాశం లేదు. అట్లా బెదిరిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చూస్తూ ఊరుకోరు. ఒక్క 2 ఉదాహరణలు మీకు చెప్తాను. ఆయన రామ్ ప్రసాద్ రెడ్డి ఎవరొక మంత్రివర్యులు శ్రీమతి, ఆయన కొద్దిగా అక్కడ ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ సిఐల మీద, ఎస్ఐల మీద ఏదో మాట్లాడిందని వెంటనే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకున్న మంత్రి గారికి ఒక మెసేజ్ పంపించడం జరిగింది, ఇది మంచి పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదని. అదే కాదు, ఇంకొక ఆయన శ్రీనివాసరావు అనే ఒక శాసనసభ్యుడు ఎక్కడో ఒక బిల్డింగ్ పడగొట్టడానికి పోయాడు. బిల్డింగ్ అనుమతులు ఉన్నాయా లేదా, శ్రీనివాస్ గారు అతను వ్యవహరించిన తీరు వెంటనే చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకున్నారు, మెసేజ్ పంపించారు, తీసుకున్నారు కరెక్ట్, ఒక శాసనసభ్యుడి ప్రవర్తన ఈ విధంగా ఉండకూడదు. కాబట్టి ఈ రోజు పెట్టుబడిదారులకు పూర్తిగా విశ్వాసం ఉంది, వస్తున్నారు, ఇంకా పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయి. అయితే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా వారు పట్టించుకున్న పరిస్థితి లేదు కదా. అసలు ముఖ్యమంత్రి నోరెత్తి మాట్లాడింది ఇప్పుడు సార్ బ్రహ్మనాయుడు గారు. మీరు అనేక సంవత్సరాలుగా ఎవరైనా సీనియర్ యాంకర్ చూస్తున్నా కదా, ఏ రోజైనా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా హెచ్చరించారా? ఇది తప్పు అని చెప్పారా? చిద్విలాసంగా నవ్వుకుంటూ ఆయన పొగుడుతూ ఉంటే మనం చూశాం కదా. కాబట్టి ఆ పరిస్థితుల నుంచి రాష్ట్రం బయటకు వచ్చింది. కాబట్టి రాష్ట్రం పట్ల, నాయకత్వం పట్ల విశ్వాసం ఉంది, ఎన్డీఏ కూటమి పట్ల విశ్వాసం ఉంది. అందుకనే పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు వస్తున్నారు. అట్ ద సేమ్ టైం పోలవరం మీద శ్వేతపత్రం విడుదల చేశారు, అమరావతి మీద శ్వేతపత్రం విడుదల చేశారు, ఆ విద్యుత్ దాని మీద శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ రోజు లిక్కర్ పాలసీ మీద కూడా శ్వేతపత్రం అది ఎందుకు వాయిదా పడింది. 7-8 శ్వేతపత్రాలు విడుదల. శ్వేతపత్రం ఏమిటి? ప్రభుత్వములో ఉండే సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడము. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్, దిస్ ఈస్ ద సిచ్యువేషన్, ఏ పరిస్థితిలో ఉన్నాము అని చెప్పడం. కాబట్టి ప్రభుత్వము శ్వేతపత్రం అంటే దాంట్లో అక్షరాల 100% నిజాలు ఉంటాయి. ముఖ్యమంత్రి గారి డేటాతో సహా ప్రకటించారు. అది అధికారిక ప్రకటన, ఒక సంస్థకు సంబంధించి లేకపోతే ఒక విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన కదా సార్. అధికారిక ప్రకటన, ఎస్ యువర్ రైట్, అధికారిక ప్రకటన. ఈ రోజు ఈ దెబ్బతోటి వైసీపీ నాయకులందరూ కూడా చాలా భయపడిపోతున్నారు. ఇంకా ఏమేమి వస్తాయి, ఇంగ్లీష్ లో సాగుతుంది, మోర్ స్కెలిటన్స్ ఫ్రమ్ దేర్ కబోర్డ్ అని. ఇంకా స్కెలిటన్స్ బయటకు వస్తాయి. ఇప్పుడు 3 స్కెలిటన్స్ వచ్చాయి, ఇంకా చాలా స్కెలిటన్స్ బయటకు వస్తాయి. రేపు గనక మద్యం మీద గనక శ్వేతపత్రం విడుదల చేస్తే ఇక గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు మొత్తం కూడా బయటకు వస్తాయి. దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ సెన్సేషనల్, చాలా సెన్సేషన్ కాబోతుంది. మద్యం ఎంత దుర్మార్గం అండి. డిజిటల్ పేమెంట్ మద్యం ఎంత ఉత్పత్తి చేస్తారో తెలియదు, ఎన్ని డిస్టర్బెన్స్ నుంచి వస్తున్నాయో తెలియదు, స్టాక్ పాయింట్లకి ఎంత మద్యం వస్తుందో తెలియదు, బ్రాండెడ్ షాపులకి ఎంత మద్యం సప్లై చేస్తున్నారో తెలియదు. ఈ నిజాలనే బయటకు వస్తే ఇంకా ఎక్స్పోజ్ అవుతుంది గత ప్రభుత్వము. అన్ని కూడా అందరూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, మిగతా రెడ్లంతా ఏం చేశారు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అవినాష్ రెడ్డి ఏం చేశారు, ప్రభుత్వంలో చాలా మంది రెడ్లు ఏం చేశారు. కొత్త రెడ్డి వచ్చిన్నారు మీకు తెలుసా, ముద్రగడ పద్మనాభరెడ్డి గారు. ఉన్న రెడ్డితోనే ఆగలేకపోయాం, ఇంకొక రెడ్డి వచ్చాడు మళ్ళా. నేను ఉదయం మా చంద్రమోహన్ రెడ్డి గారిని శాసనసభ్యులు, సీనియర్ నాయకుడు, మాజీ మంత్రిని కలిస్తే ఆయన అంటున్నాడు, ఉన్న రెడ్డితోనే ఆగలేకపోతే ఇంకో కొత్త రెడ్డి వస్తున్నాడు ఆంజనేయుడి, ముద్రగడ పద్మనాభరెడ్డి అని మేము నవ్వుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఈ రెడ్డి పరిస్థితి చరిత్ర అంతా ఏందో రాబోయే రోజుల్లో మనకు తెలిసిపోతుంది. ఖచ్చితంగా రాష్ట్రానికి మంచి రోజులు ఉన్నాయి. నిరుద్యోగ సమస్య పెద్ద, మొదట్లోనే 16,000 డిఎస్సి ఇచ్చారు కదండి. ఆయన చెప్పిన సూపర్ 6 ఏదైతే ఉందో మొట్టమొదటి సంతకము ఆయన మధ్యలో ఎన్నికల క్యాంపెయిన్ లో పాల్గొంటూ ఎక్కడో ఎలక్షన్ లో ఉన్నప్పుడు ఎవరో మధ్యలో ఒక నిరుద్యోగ యువకుడు మీరు ఏం చేయబోతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నా మొట్టమొదటి సంతకము
డిఎస్ఏ మీద ఉంటున్నారు, సంతకం కట్టుబడ్డారు, డిఎస్ఏ సంతకం చేశారు. ఖచ్చితంగా తొందరలో 16,000 ఉద్యోగాలు, తర్వాత కూడా ఇంకా 9,000 ఉద్యోగాలు వచ్చే డిఎస్ఏ అవకాశం ఉంది. అండ్ దెర్ ఇస్ గోయింగ్ టు చాలా ఒక మంచి భవిష్యత్తు ఈ రాష్ట్రానికి పొందే కూటమి నాయకత్వంలో. వీటన్నిటికంటే మించి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు జిఎస్టి రూపంలో మనం చూస్తున్నాం కదా. బ్రహ్మనాయుడు గారు నెలకి 2 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టి రూపంలో చాలా నిజాయితీగా పన్ను కట్టేవాళ్ళు నిజాయితీగా కేంద్ర ప్రభుత్వానికి పన్ను కడుతున్నారు. ఎందుకంటే విశ్వాసం ఉంది కేంద్ర ప్రభుత్వం మీద. మనం కట్టే ప్రతి పైసా సద్వినియోగం అవుతుందనే విశ్వాసంతో ఈరోజు 2 లక్షల కోట్ల జిఎస్టి రూపంలో వస్తుంది. అందువల్ల రాష్ట్రాలకి నిధులు కొరత ఏమీ లేదు. ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ కి పెద్ద ఎత్తున మోడీ గారు అందరూ కూడా, నిర్మలా సీతారామన్ గారు